హాయ్ అండి, వెల్కమ్ టు పల్లెటూరు ఊరగాయలు. ఈరోజు మనం ఎంతో రుచికరమైన ఉసిరికాయ ఊరగాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో పక్కా కొలతలతో సంవత్సరం పైన నిల్వ ఉండే ఈ ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ నేను 1 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. వీటిని ఇలా మచ్చలు అవి లేకుండా నీట్గా ఉండే కాయలను తీసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు మనం వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా మనం తుడుచుకోవాలి. పొడి క్లాత్ పెట్టి తుడుచుకొని ఒక ప్రతి కాయని తడి లేకుండా తుడుచుకొని వాటిని 1 గంట పాటు ఎండలో ఆరబెట్టుకోవాలండి. ప్యాన్ కింద అయినా పర్వాలేదు. తర్వాత దీనికి కేజీ ఉసిరికాయలకి 150 గ్రాముల చింతపండును మనం తీసుకొని దానిలో మరిగించిన వేడి నీళ్ళని వేసుకొని బాగా నానబెట్టుకొని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో మీకు ఒక 4 స్పూన్ల ఆవాలు తీసుకోవాలి. అలాగే మెంతులు కూడా మీరు 2 స్పూన్లు తీసుకోవాలి. ఇవి బాగా ఎర్రగా వేపుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి బాగా ఎర్రగా వేపుకోవాలి. మాడిపోకూడదండి. మాడిపోతే మళ్ళీ పచ్చడి బాగోదు, టేస్ట్ బాగోదు. మాడిపోకుండా మీరు నిదానంగా వేపుకోవాలి. ఇవి బాగా కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఈ వేపిన వాటిని మీరు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ ఆవాలు మెంతుల్ని బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి. ఇవి పక్కన పెట్టేసుకుందాం. ఇలా మనం నానబెట్టుకున్న చింతపండుని చిక్కడి గుజ్జులో తీసుకొని తర్వాత ఒక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక చిన్న గ్లాస్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా తీసుకున్న చింతపండు గుజ్జుని వేసుకొని దాన్ని మనం బాగా ఉడకపెట్టుకోవాలి. ఆయిల్లోని అది దగ్గర పడే వరకు చిక్కబడే వరకు మనం ఆయిల్లో ఉడకపెట్టుకోవాలండి. తర్వాత అందులో ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకొని దగ్గర పడే వరకు ఇలా ఇదిగో చూడండి, ఇంత దగ్గర పడే వరకు మనం చింతపండు గుజ్జుని ఉడకపెట్టుకోవాలి. ఇదిగోండి తర్వాత ఆరబెట్టిన ఉసిరికాయలు ఇప్పుడు మనం నూనెలో డీప్ ఫ్రై చేసుకుందాము. దానికోసం ఒక కడాయి పెట్టుకొని అందులో 1/2 లీటర్ ఆయిల్ వేసుకొని వేరుశనగ ఆయిల్ దాన్ని బాగా హీట్ అవ్వాలి. వేడెక్కిన తర్వాత సగం ఉసిరికాయలు అండి నేను 2 టిప్పుల కింద వేసుకుంటున్నాను. కొన్ని ఉసిరికాయలు వేసుకొని అవి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేందుకు ఉసిరికాయలు వేయించుకోవాలండి. ఇదిగోండి ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి అన్నీ రెడీగా ఉన్నాయి. మొదటిగా కారం వేస్తున్నాను. కారం 1 కేజీ ఉసిరికాయలకి 150 గ్రాములు కారము వేసుకోవాలండి. అలాగే ఉప్పు 130 గ్రాములు వేసుకోవాలండి. ఉప్పు సరిపోకపోతే తర్వాత కలుపుకున్నప్పుడు కూడా మనం చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా ఆవాలు మెంతులు పౌడర్ వేసుకోవాలండి ఇందులోనే. తర్వాత మనం పొట్టు వెలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు 1 గుప్పెడు వేసుకోవాలండి. దీంట్లోని ఇవేమీ వేప అవసరం లేదండి, అలాగే వేసుకోవాలి. పచ్చివే వేసుకోవచ్చు. అలాగే మనం ఉడకపెట్టుకున్న చింతపండు బాగా చల్లారిందండి, అది కూడా మనం ఈ ఉసిరికాయ పచ్చడిలో కలుపుకోవాలండి. మొత్తం తీసుకొని ఇవన్నీ కూడా కలిపి ఈ ఉప్పు కారము మెంతిపిండి ఆవపిండి ఈ చింతపండు గుజ్జు అన్నీ కూడా ఉసిరికాయలకి బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలండి. అన్నీ బాగా పట్టిన తర్వాత ప్రతిది ఉసిరికాయకి పట్టిన తర్వాత మనం ముందుగా ఉసిరికాయలు వేడి చేసుకున్న నూనె ఉంది కదండి, అది బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం పచ్చడిలో కలుపుకోవాలండి. ఈ పచ్చడి అంతట్లో కలుపుకొని మనం పచ్చడి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ ఉసిరికాయ పచ్చడిలో మీకు నూనె ఎక్కువైంది అనిపిస్తుంది కానీ అది మొత్తం పీల్చుకున్న తర్వాత మనం ఒక డబ్బాలోకి మనం తీసుకుంటున్నాం చూడండి. అప్పుడు అదంతా నూనె ఆయిల్ అంతా పైకి తేలి మనకి పచ్చడి సంవత్సరం పాటు చక్కగా ఫ్రెష్గా ఉంటుందండి. ఇగోండి ఇలా డబ్బాలో ఎత్తుకొని. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇంకో మా దగ్గర నాన్ వెజ్ పికిల్సే కాకుండా నాన్ వెజ్ పికిల్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. కారపుళ్ళు స్వీట్స్ స్నాక్స్ అన్ని రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. మీకు కావాలి అనుకుంటే మేము వరల్డ్ వైడ్ కొరియర్ ద్వారా పంపిస్తున్నామండి. డెలివరీ చేస్తున్నాము, డోర్ డెలివరీ చేస్తున్నాము. మా డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నామండి, వాట్సాప్ నెంబరు. దానికి మీరు కాంటాక్ట్ అయితే మేము డీటెయిల్స్ పంపిస్తాము. ఓకే అండి, థ్యాంక్